హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. క్విక్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. అంత ఈజీగా ఉంటుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే సాఫ్ట్గా భలే ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది. సో మరైతే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. మనం ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్లు అయితే చేసుకోవాలి అనుకుంటామో దానికి తగ్గట్టు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఈ ఎడ్జెస్ ని కట్ చేసి రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మేము 8 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని వాటన్నిటికీ ఇలా ఎడ్జెస్ ని రిమూవ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాం. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత పెనం పైన బటర్ కానీ లేదంటే ఆయిల్ ని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కను వేసి దానిపైన కాస్త బటర్ అప్లై చేసుకొని బ్రెడ్ ముక్కను రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా రోస్ట్ చేయకూడదండి. మీడియం ఫ్లేమ్ మీద కాస్త కలర్ చేంజ్ అయ్యేలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బ్రెడ్ ముక్కల్ని ఇలా లైట్ గా రోస్ట్ చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా రోస్ట్ చేసి తీసుకున్నామండి. ఇక ఇప్పుడు ఎగ్ మిక్చర్ ని ప్రిపేర్ చేసుకుందాం. సో మేము ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవడానికి ఇక్కడ మేము 5 ఎగ్స్ ని తీసుకున్నామండి. మనం తీసుకున్న 8 బ్రెడ్ స్లైసెస్ కి 5 గుడ్లు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్స్ ని పగలగొట్టుకొని ఇందులో వేసుకుందాం. అలాగే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ ని వేసుకుంటున్నామండి. ఈ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాం అనమాట. సో అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని విస్కర్ తో బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కంటిన్యూగా బీట్ చేసుకున్నాము అంటే ఇందులో వేసుకున్నవన్నీ చక్కగా కలిసిపోతాయి. అలాగే ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా సాఫ్ట్ గా వస్తుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం పైన ఆయిల్ కానీ లేదంటే బటర్ ని కానీ వేసుకొని పెనం మొత్తానికి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ని తిరిగి ఒకసారి మళ్ళీ బాగా కలిపి పెనం మీద వేసుకొని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఈ వీడియోలో చూపించినట్లుగా బ్రెడ్ స్లైస్ కి ఒక వైపున ఎగ్ మిక్చర్ ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ ని ఇంకో వైపుకు టర్న్ చేసి అలానే పెట్టేసుకోవాలి. సో అలాగే మేము ఇక్కడ రోస్ట్ చేసుకున్న ఇంకో బ్రెడ్ స్లైస్ ని కూడా పెట్టుకుంటున్నామండి. సో మీకు కావాలి అంటే ఒక ఆమ్లెట్ లో ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ ని పెట్టుకోండి, లేదు అంటే ఒక ఆమ్లెట్ లో ఒక బ్రెడ్ స్లైస్ ని పెట్టుకోండి. సో ఈ ఆమ్లెట్ కింది వైపు చక్కగా కాలిన తర్వాత ఈ ఎడ్జెస్ ని ఇలా 2 వైపులా ఫోల్డ్ చేసుకొని ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి. సో ఆమ్లెట్ ని ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఆమ్లెట్ ని మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన ఎగ్ మిక్చర్ తో కూడా సేమ్ ఇలానే బ్రెడ్ ఆమ్లెట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి టోటల్ గా 4 బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వచ్చాయండి. సో అంతేనండి, చూసారు కదా, క్విక్ గా చాలా సింపుల్ గా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైతే టొమాటో కెచప్ తో అయినా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా చేసిన బ్రెడ్ ఆమ్లెట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడతారు. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.